की जय नागम्మ తల్లికి నా తల్లి నాగుకి నాగరాజ చతుర్భుజులకి లక్ష్మణ వారికి జై మాత జై తల్లి. నమస్తే అండి. మీరందరూ కూడా భూమిపైన నోరు లేని జీవరాశుల కాడి నుంచి మానవులు మనం నోట్లో మాట్లాడుతున్నంత వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడు భూదేవి భగవంతుడు అంతే. భూదేవి ఆకాశం ఇయే మనకు కనపడేది, గాలి కనపడదు కదా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం చేసే పని మనకే గొప్ప, 10 మంది గొప్ప అనేది తెలియాలంటే మనం జాగ్రత్తగా మసులుకోవాలి. అర్థమైందా? నేను ఒక్కనే చేస్తున్నాను, నాదే గొప్పతనం అనుకోమాకండి. ఎందుకంటే మనం చేసే తప్పు ఎదటోళ్ళో తెలిసేది కానీ మనకు తెలియదు. అర్థమైందా? అలాగే 10 మందిని సంప్రదించాలి ఏదైనా పని చేసేటప్పుడు. ఒక సిద్ధాంతం అవ్వచ్చు, ఒక బ్రాహ్మడు అవ్వచ్చు, లేకపోతే పెద్దలు అవ్వచ్చు, లేకపోతే బాగా ముసలు పనిపోయిన అవ్వచ్చు. తెలుసా? అసలు నాకు తెలిసిన వాస్తు సిద్ధాంతం ఏం తెలుసా? పండిపోయిన ముసలు అంటారే వాళ్ళే వేదవాకు, నాకు తెలిసినంతవరకు. తెలుసా? ఎందుకంటే వాళ్ళు వడకాసి పోసి ఉంటారు. అంటే కష్టనిష్టాల్లో, కష్టంలో చెమటోర్చి సుఖంలో ఆనందపడేసి డబ్బులో వైభోగాలు అనుభవించేసి లాస్ట్కి పతనం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చెప్తారు, అసలు వాళ్ళు చెప్తే ఎదురులేదు అంతే. మన తల్లిదండ్రులు కూడా చెప్పవసరలా. అర్థమైందా? ప్రతి ఒక్కరూ నేను చెప్పే విధానం ఏంటంటే అండి, మీరు ఒక పని చేస్తున్నప్పుడు 10 మంది సంప్రదించుకోండి. కాదు మేము ఎంత చేసిన ఎక్కి రావట్లేదంటారా, నాకు ఫోన్ చేయండి, ఫోటోలు పంపించండి. పేరు మొన్న ఒకటి చేశారండి, బెంగళూరు నుంచి చేశారు. ఫోటో పంపిస్తాము పేర్లను, నేను చేయనట్లాగా. ఇప్పుడు జ్వరం వచ్చింది, హాస్పిటల్ వెళ్తావు, ఒక రోజు వెళ్ళేస్తాడు, అట్లాగే నేను 4 మంత్రాలు వేస్తాను, 2వ రోజు ఎలాగో ఇంజక్షన్ చేసుకుంటాకి. అలాగే ఇక్కడికి వస్తే ఒక తాయితో ఒక రచ్చరేకు ఇచ్చి, ఇదిగో బాబు ఈ రచ్చరేఖ తీసుకెళ్ళి కాస్త కడ్డీలు ఇస్తామని చెప్తాం అనమాట. అర్థమైందా? అలాగే ఒక తాడు కట్టుకో బాబు అని చెప్తాం. ఇదిగో బాబు ఇదిగో ఈ దూపం వేసుకో, ఇదిగో ఈ సాంబ్రాణి దూపం వేసుకొని చెప్తాం. అంతేగాని అయిపోయింది హాయ్ హాయ్ పొద్దున అయిపోయింది అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను పట్టించుకోవట్లా. ఏం తెలుసా? అట్లా కాదమ్మా మీరు రాండి అంటున్నాను. మొన్న నైటు 2 సార్లు చేశారు. నిన్న పొద్దున ఒక ఆమె చేసింది. ఆమె గారు, మీరు జాతకం చెప్తారంటే కానీ అంది. చెప్తానమ్మా, ఒక 500 పదహార్లు ఫోన్పే కొట్టు, నేను ఇక్కడ జాతకం ఇక్కడ మీకు గవ్వలేసి నేను కాస్త చెప్తా ఉంటాను అంటే 2 మాటలు చెప్పగానే ఓకే ఓకే ఇంకా నాకు ఎలా ఉందని. చూసారా? అపార మేధావులు అంటే వాళ్ళే. ఫోటో పెట్టి 10,000 వేయటం, ఎంతోమంది మోసం, ఎంతమంది చూశాను తెలుసా? నాది అలా ఉండదు. వచ్చారా క్లారిటీ చేస్తాను, నేను చూపిస్తాను. అర్థమైందా? రండి, ఎవరు వచ్చినా సరే నేను సమాధానం చెప్పే శక్తి నా దగ్గర ఉంది. ఆ దైవశక్తి ఉంది, శుద్ధ శక్తి నా దగ్గర లేదు. అర్థమైందా? ఈయన పుట్టు పొరకు అంటే మొత్తం చెప్తారా అండి? అస్సలు ఈయన పుట్టు పొరకు అంటే అడగండి చెప్తా. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ బాగు కోసమే చెప్పేది. నేను పదే పెడుతున్నాడు అనుకుంటారు, పెడతాను. చూసిన వాళ్ళు చూస్తారు, చూడడం. ఇప్పుడు ఒక సినిమా రాగానే పరిగెడతారు, నచ్చితే మళ్ళీ వెళ్తారు, నచ్చపోతే వెళ్ళరు కదా. అట్లాగే నేనంతే, నచ్చిందనుకోండి చూస్తూ ఉండండి. అమ్మో ఏం చెప్పే ముందు భవిష్యత్తులో బాగుంటుంది. ఇక రాను కూడా చూస్తున్నాకండి, ఎవరు చెప్పవసరంలా, చూస్తున్నారు కదా ఎలా పాపాలు ఇదైపోతున్నాయి. చూస్తున్నారుగా, మీరే చూస్తున్నారుగా మీ కళ్ళతో ఎంత విషమయంగా కనపడుతుంది. చూశారు ఇవాళ. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకూడదు, నమ్మే రోజులు కాదు. అర్థమైందా? మీ నీడ మిమ్మల్ని చంపేస్తుంది తెలుసా? భయం, అమ్మో ఇంకేంది వచ్చేసింది, ఏం వచ్చింది అనుకుంటారా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అనుమానాలుగా ఉంటే మాకేదో చేశారు ఉందనుకోండి, నా వీడియో మీద ఫోన్ ఏమంటే చేయండి, మాట్లాడతాను. ముందు మీరు రావాలి, నేను రాను. అసలు ఏంటనేది చూడాలి. ఇక్కడ ఇలా ఉందా, ఇక్కడ రండి, సాక్షాత్ చూపిస్తాను నేను ఎంతమంది బాగు చేశాను. ఓకేనా? జై నాగు. ఓం జై, జై
తల్లికి జై, తల్లి మాతాకి జై, మాతాకి జై, లక్ష్మమ్మ వారికి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి నాగమ్మకి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మ తల్లికి జై. ఓం నమో నాగేంద్రే నమః. జై నాగు, జై నాగు. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నాగమ్మ తల్లికి జై, మా తల్లి నాగుకి జై, నా తల్లి నాగులకి జై నాగు. ఓం భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం భగవతి నమః. ఓం నమో ఆదిశేషాయ జై, తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. జై నాగు, నాగమ్మ తల్లికి, అమ్మ లక్ష్మమ్మ వారికి, సకల జనులు మా తల్లి మాతాకి, భూమైన వాళ్ళని అందరిని కూడా కాపాడమ్మా తల్లి మాతాకి. మానవులందరూ నోరు లేని జీవులతో సహా అందరిని కాపాడమ్మా. జై మాత, సకల శక్తి మా తల్లి మాతాకి జై నాగు.